ముఖ్యంగా ఈ గ్రాండ్ నర్సరీ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ స్థాయిల్లో వారి యొక్క ప్రదర్శనలకి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతినిధులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈనాడు ఈ 16వ గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్లో కంటిన్యూగా 2015 నుంచి ఖలీద్ గారు ఈవెంట్ మేనేజర్గా హైదరాబాద్ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వివిధ రకాల మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శన చేయటం, వాటి ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. ఈవెన్ మన ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కేంద్రాలు వెళ్తున్నాయి. అంటే మంచినీళ్ళు కొనుక్కోవడమే కాకుండా ఆఖరికి గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రూఫ్ గార్డెన్స్ కానీ లేదా వర్టికల్ గార్డెన్స్ కానీ లేకపోతే ఇంటి నిండా మొక్కలు పెంచుకోవాలనేటటువంటి తగులు యొక్క ఆకాంక్ష మీరు చూస్తున్నారు. హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున దాన్ని అమలు చేస్తున్నారు. దానికి హార్టికల్చర్ డైరెక్టర్ గారు కూడా ప్రోత్సహిస్తున్నారు. మేము కూడా సబ్సిడీస్ ఇచ్చి రూఫ్ గార్డెన్స్ కానీ లేదు ఇంటి దగ్గర ఏమాత్రం ఖాళీ స్థలాలు ఉన్నా కూడా కూరగాయలతో పాటు ఇల్లు పచ్చదనంగా ఉండాలని, ఇచ్చేటటువంటి ఆక్సిజన్ ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో మనం చెట్లకి ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క వృక్ష సంపదను పెంచుకుంటే తప్ప సమాజం సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువ అవుతున్నాయి. కాబట్టి అందరం కూడా ఈ యొక్క మొక్కల్ని పెంచుకునేటటువంటి అలవాటు అమర్చుకోవాలనే ఉద్దేశంతో వన మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఖలీద్ గారు అందమైన పూల మొక్కలు, ఖరీదైన పూల మొక్కలు కూడా 50 రూపాయల దగ్గర నుంచి 3 లక్షల రూపాయల దాకా ఇక్కడ మొక్కలు దొరుకుతుంది. అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు, కోరుకున్నటువంటి వాళ్ళు, వాటి మీద ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క మొక్కల ప్రియులు ఎవరైతే ఉంటారో పూల మొక్కలు కానీ లేకపోతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ వీటన్నిటినీ సద్వినియోగం చేసుకొని ఈ మేళాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకాన్ని కోరుకుంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఈ యొక్క పద్ధతులకి ప్రోత్సహిస్తూ ఈ యొక్క హైదరాబాద్ పట్టణమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, అందరం ఆనందంగా ఉండాలన్నా మొక్కలు పెంచడం అనివార్యం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టదైవం పేరు మీదనో, వారి తల్లిదండ్రుల పేరు మీదనో, కనీసం వాళ్ళ పిల్లల పేరు మీదనో ప్రతి ఇంటిలో మొక్కను నాటి ఈ యొక్క నర్సరీ మేళాన్ని దిగ్విజయం చేసి విజయవంతం చేయాలని ఖలీద్ గారు చేసేటటువంటి కృషికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనం చూసుకుంటే కిచెన్ గార్డెన్ కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానివ్వండి, రకాలైన అన్ని ప్లాంట్స్, అదేవిధంగా చెట్లకు కావాల్సిన ఏదైతే పాటింగ్ మెటీరియల్ ఉంటుందో అదేవిధంగా ప్లాంటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు వీఆర్ వెల్త్ ఇన్ హార్టికల్చరల్ క్రాప్స్, మనందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని ప్రమోట్ చేసే విధంగా ఇక్కడ మన ఫ్లోరికల్చర్ కానివ్వండి, అదేవిధంగా ఇతర ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానివ్వండి అన్నింటి కూడా ఎగ్జిబిట్ చేయబడింది. సో డెఫినెట్గా గౌరవ మంత్రివర్యులు వచ్చారు కాబట్టి ఇంకా చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఉండే హైదరాబాద్లో నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా, ముఖ్యంగా పూణే నుంచి కానివ్వండి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వాళ్ళ ఎగ్జిబిట్స్ పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఖలీద్ అండ్ హిస్ టీమ్ అండ్ ఆల్సో గౌరవ మంత్రివర్యులు చెప్పగానే సార్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద పెద్ద నర్సరీస్ అరౌండ్ హైదరాబాద్లో కూడా ఉండే వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు చెట్లు పేర్లు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.